ముఖ్యమంత్రి నివాసం విషయంలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ప్రజల ఆస్తి తప్ప కేసీఆర్ ఇల్లు కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్పిన వాటికంటే ఎక్కువ మొత్తంలో 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. హౌసింగ్ కార్పొరేషన్ను రద్దు చేశామన్న ఆయన ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 8 నెలల్లో అంత స్పీడ్గా మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే మీ ఇల్లు కాదు, రేపు ఎవరు వచ్చినా అదే అంతే శ్రద్ధ పెడితే అధ్యక్ష ఇవాళ 1200 ఇళ్ళే కట్టాం మనం 2.5 సంవత్సరాల్లో. ఇళ్ళనే రిపీట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడే కదా సార్ చెప్పింది. మీ ఇంటికి కానీ ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కు అంత మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు దాదాపు మార్కెట్ వాల్యూ 400 కోట్లు ఉంటుంది అధ్యక్ష, ల్యాండ్ వాల్యూతో కలిపి. నా రిక్వెస్ట్ ఏంటంటే పేదవాడు ఇల్లు ఉంటే జర గర్వంగా ఉంటాడు, ధైర్యంగా బతుకుతాడు. నేను చెప్పేది ఒకటి, గ్రామానికి కనీసం 2 ఇండ్ల 3 ఇండ్ల వచ్చే విధంగా మీరు చెప్పిన ప్రకారం 400 ఇండ్లు కాన్ఫరెన్స్కి ఇస్తామని చెప్పారు. ఆ 400 ఇండ్లన్నా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ విషయాన్ని పరిశీలించడంలో, విషయాన్ని ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ సెట్ ఏందనేది స్పష్టంగా వాళ్ళే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ద్వారా బయట పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదైనా చెప్తే కూడా అధ్యక్ష అతికినట్టు చెప్పాలి, ప్రజలు నమ్మటట్టు ఉండాలి. ఇంత అబాస్ పాలయ్యేటట్టు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని సభలో పెట్టుకొని ముఖ్యమంత్రి నివాసం గురించి ఇంత అల్పంగా మాట్లాడడం అనేది 150 గదులు ఉంటాయా అధ్యక్ష ముఖ్యమంత్రి నివాసంలో? చూపిస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇది పద్ధతి ఇది అంటే ఎంత అక్కసు ఉందో వాళ్ళ మైండ్లో, వాళ్ళ ఆలోచన విధానంలో ఇది బయట పెడతాం స్పష్టంగా. ఇంత పేలవంగా మాట్లాడతారా అధ్యక్ష శాసనసభలో ఒక ముఖ్యమంత్రి నివాసం గురించి? అధ్యక్ష డెఫినెట్గా చెప్పాలి సందర్భం కాబట్టి. ఎస్, ఆ నిజాం అంటేనే మనకు లక్షల ఎకరాల భూమి ఇచ్చిపోయింది అధ్యక్ష. మరి ఏం భావదారిద్ర్యమో ఏందో, ముఖ్యమంత్రికే ఒక నివాసం భవనం లేనటువంటి దుస్థితి. ఇవాళ ఒక 200-300 కార్ల పార్కింగ్ ఉండేటట్టు ఓ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, అధికారుల కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఇంకో కాడికి పోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేటట్టు, ప్రజలు వస్తే ప్రజలను కలుసుకోవడానికి ఒక మంచి హాల్తో పాటు ఓ 36-37 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని కట్టాం అధ్యక్ష. అదేంటి అధ్యక్ష? కేసీఆర్ తర్వాత దాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు అధ్యక్ష? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసం అది, కేసీఆర్ నివాసం కాదు, కేసీఆర్ సొంత భవనం కాదు, అది తెలంగాణ ప్రజల ఆస్తి. అక్కడికి విదేశస్తులు వచ్చినా, పరాయి పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా మన రాష్ట్రం యొక్క ప్రొఫైల్ తెలుపుతుంది. దట్ ఈస్ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని తెలిపే ప్లేస్. దానిలో 150 రూములు కట్టిన ఉంటాయా అధ్యక్ష? 150 రూములు. ఇంత అన్యాయంగా మాట్లాడతారా? ఇంత భావదారిద్ర్యమా? ఈ పద్ధతి మార్చుకోవడం మంచిది. దయచేసి జానారెడ్డి గారు ఇటువంటి ఇంత దిగజారిపోదు, మంచిది కాదండి. ఇది ఎవరికి కూడా మంచిది కాదు. పేపర్లు రాస్తే నమ్మి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు అధ్యక్ష. నీ గొప్పతనం ఏందో తెలిసిపోయింది కదా దేశానికి. నువ్వు మాట్లాడింది విన్నారు ప్రజలు, బయట టెలికాస్ట్ అవుతుంది, నేను మాట్లాడింది కూడా విన్నారు. ఇంకెందుక మళ్ళా పోయింది చాలా. ఇంకా ఆయన మొత్తం పార్టీకి చెప్పుకున్నా, ఆయనకి చెప్పుకున్నా, కానీ ఇవాళ పాపం ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన పొడగొట్టుకున్నాడు అధ్యక్ష. దట్ ఇస్ బియాండ్ డౌట్. ఒక భ్రాంతిలో, ఒక నెగిటివ్ మైండ్ సెట్లో మీరు 60,000 ఇల్లు కట్టలేరు, 50,000 ఇల్లు కట్టలేరు, 1,00,000 కూడా కట్టలేరు. 2,60,000 కాదు అధ్యక్ష, ఇంకా దాన్ని మించి కూడా ఇల్లు కట్టి చూపిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు లేకపోవచ్చు ఆత్మవిశ్వాసం, కానీ మాకుంది. దీనికి ఉన్న బాలారిష్టాలు అధిగమించినాం. దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కనుక్కున్నాం ప్రభుత్వం. నేను మళ్ళా ఒకసారి రీట్రేట్ చేస్తా ఉన్నా, హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం మూసివేసింది ఒక పాలసీ ప్రకారంగా. దాన్ని ఎట్టి పరిస్థితులలో రివైవ్ చెయ్యము. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఈ ఇల్లు నిర్మాణం చేస్తాము. ఆ ఉద్యోగులలో అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళని తీసేసినాము. మిగిలిన ఉద్యోగులను వేరియస్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పటికి ఒక 500 మందిని దాదాపు వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఆప్షన్లు ఇచ్చినారు, వాళ్ళని పంపిస్తాం. డీకేఆర్ నగర్ కోరింది కదా అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు దొంగలు ఎవరో బయట పెడతాం. 100% ఎంక్వైరీ వేగం పెంచుతాం. ఎవరెవరైతే దుర్మార్గం చేసినో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కక్కిస్తాం అధ్యక్ష. దానికి బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి, మాఫీ చేస్తామని కూడా నేను సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.